శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరమవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం మొదలగు అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడును. నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9014339338. ఛానల్లోకి తిరిగి స్వాగతము. ధనుస్సు రాశి వారి జాతకులు ఏప్రిల్ మాసం 15వ తేదీ అనగా మనకి మంగళవారం తేదీ. ఈ రోజున ఈ రాశి జాతకులు గుర్తు పెట్టుకోండి, ఒక ఫోన్ కాల్ వస్తుంది, అది కూడా రాత్రి 7 గంటలు దాటాక. ఎందుకు అని అంటే గనక ఈ యొక్క సమయంలో మీ దగ్గరకు వచ్చే ఈ యొక్క వార్త చాలా వరకు కూడా అశ్రద్ధ చేయకూడని వార్త. అందుకే ఈ సమయంలో మీ దగ్గరకు చేరబోతుంది. ఆ వార్త ఏమిటి, ఆ వార్త విషయంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తదితర అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు పరిచయమైన పాత స్నేహాలను, బంధుత్వాలను అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నిస్తుంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ అనేది నిలువని పరిస్థితులు ఎదురవుతాయి. అయితే ఈ యొక్క 2025 సంవత్సరం ఏప్రిల్ మాసం 15వ తేదీ నాడు దినఫలాల ప్రకారం చూస్తే ఈ రాశి వ్యక్తులకు మీకు రాత్రి 7 గంటలు దాటాక ఒక ఫోన్ కాల్ రాబోతుంది. మీ యొక్క బంధువుల నుంచి కానీ, లేదా మీ యొక్క సన్నిహితుల నుంచి కానీ, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల నుంచి కానీ ఒక విచారకరమైన వార్తను అయితే ఇదే సమయంలో ఎదుర్కొనే అవకాశం ఉంది. వారికి ఏదైనా ప్రమాదం సంభవించడం, లేదా ఏదైనా సమస్యలు చిక్కుకోవడం జరగొచ్చు. వారి తరపున భగవంతుణ్ణి ప్రార్థించండి, జాగ్రత్తగా ఉండండి. వారి కోసం ఖచ్చితంగా పరమశివుణ్ణి నిత్యం ఆరాధించండి. వారికి పొంచి ఉన్న ప్రమాదం నుండి కాపాడమంటూ వేడుకునే ప్రయత్నం చేయండి. ఆ పరమశివుడు తప్పక వారిని కాపాడతాడు. మీ మొరను ఖచ్చితంగా ఆలకిస్తాడు. ఇక మిగిలిన అంశాలు చూస్తే ఈ రాశి వారు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఒక చక్కటి వార్త, ఒక అవకాశం రూపంలో మిమ్మల్ని వెతుక్కుంటూ ఈ రోజు రాబోతుంది. దుర్భరమైన మీ జీవితం కాస్తంత అనుకూలంగా మారినట్లుగా అనిపిస్తుంది. ఉద్యోగ అవకాశం కావచ్చు, వ్యాపార అవకాశం కావచ్చు, మీరు చేస్తున్న ఏ వృత్తికైనా సంబంధించిన ఒక చక్కటి అవకాశం రాబోతుంది. అటువంటి అవకాశం అయితే మీ ముందుకు ఖచ్చితంగా వస్తుంది. ఇదంతా మీరు చేసిన పుణ్య కార్యాల ఫలితము. ఈ రాశి వారు చాలా కాలంగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు. కానీ డబ్బు సమకూరడం లేదంటూ నిరాశలో ఉన్నట్లయితే ఈ రోజు మీకు డబ్బు అందే అవకాశం ఉంది. ఎవరి దగ్గరైనా ప్రయత్నం చేస్తే గనక లోన్ల కోసం ప్రయత్నం చేస్తారా, ఖచ్చితంగా మీకు ఏదో ఒక రకంగా డబ్బు అందుతుంది. అలాగే కుటుంబ సభ్యుల్లో కానీ, లేదా మీ యొక్క బంధువుల్లో కానీ ఎవరైనా మిమ్మల్ని ద్వేషిస్తున్న వ్యక్తులు ఉన్నట్లయితే వారు ఈ రోజు మీతో చాలా సఖ్యతగా మాట్లాడతారు. ఇది మీకు చాలా సాటిస్ఫాక్షన్ అందించబోతుందని చెప్పొచ్చు. ఈ విధంగా ఈ రాశి యొక్క జీవితంలో మనం చూసుకున్నట్లయితే ఈ రోజున మీకు పరస్పరం కూడా ఎదుట వ్యక్తులతో మాట్లాడే అవకాశం వస్తుంది. ఆ అవకాశాలు మీకు ఉన్నతిని కూడా కలగచేస్తాయి. కాస్తంత మిశ్రమంగా కూడా కనిపిస్తోంది. మీకు వచ్చే ఫోన్ కాల్లో మాత్రం మీరు ఒక విచారకరమైన దుఃఖభరిత వార్తను వినే అవకాశం ఉంది. కాబట్టి మీ తరపున, వారి తరపున భగవంతుణ్ణి ప్రార్థించండి. వ్యాపారస్తులకు మాత్రము సాధారణమైన ఫలితాలే కానవస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి శివారాధనతో పాటుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తోంది. అలాగే ఈ రోజున అంటే శుభ తిథి అయిన మంగళవారం తిథి నాడు హనుమంతునికి పొడవాటి వస్త్రం సమర్పించి నెయ్యి దీపాన్ని వెలిగించండి. శుభకర ఫలితాలు పొందుకుంటారు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.